హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనాథ్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈ వీడియో ద్వారా కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్టు కేసు సంబంధించి ఏదైతే ఈవెంట్స్ ఆగిపోయాయో ఆ టాపిక్ గురించి, అలాగే విఆర్ఓ మరియు జోనల్ సిస్టమ్ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం. గ్రూప్ 1 పోస్టులకు కూడా కొత్త జోనల్ ప్రకారం ఇస్తారని చెప్పేసి దానికి సంబంధించి వీడియో కూడా చేసాం. అలాగే దూర విద్య ద్వారా కూడా బీఈడీ చేయొచ్చు అనేటువంటి ఒక క్లిప్పింగ్ అనేది, దాంతోపాటు డిగ్రీ సబ్జెక్ట్ అనేది కామన్గా సిలబస్ అనేది అన్ని యూనివర్సిటీలకి కామన్గా చేయబోతున్నారని ఒక ఆర్టికల్ అనేది, దాని గురించి మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. దాంతోపాటు మన ఛానల్ సంబంధించినటువంటి మొబైల్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మీరు ఎప్పుడైనా సరే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు అప్డేట్స్ అనేవి ఆ యాప్ ద్వారా చూసే అవకాశం ఉంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు ఇతర లింక్స్ కూడా మేము దాంట్లో ప్రొవైడ్ చేస్తాము. సో నోటిఫికేషన్ సంబంధించిన అన్ని చూసే అవకాశం మీకు ఉంటుంది. సో మనం ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, కోర్టు తీర్పు రాగానే ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయని చెప్తున్నారు. ఓకే, అది మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. 24 తర్వాత జరిగేటువంటి కోర్టు వర్కింగ్ డేస్లో ఈ తీర్పు వస్తుంది అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పి ఉన్నాను. సో దాంతోపాటు దీంట్లో ఏముందంటే, దీంట్లో చెప్పదగిన టాపిక్ ఏంటంటే, ఏదైతే కొత్త సాంకేతిక విధానం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా ఈ 100 మీటర్స్, 800 మీటర్స్, హై జంప్, షార్ట్ పుట్ ఈవెంట్స్ని రికార్డ్ చేయబోతున్నారు. అంటే అవి చిన్న మైన్యూట్ సెకండ్స్ కూడా అవి రికార్డ్ చేస్తాయి. అంటే ఈ పరిగెత్తే టైంలో కానీ ఏదైనా ఈవెంట్ చేసేటప్పుడు విత్ సెకండ్స్ కూడా అవి కౌంట్ చేస్తాయి. కాబట్టి చాలా వాల్యుబుల్గా స్టూడెంట్స్ ఈ అవకాశం వినియోగించుకోవాలనేది దీని సారాంశం. ఓకే, ఇంతకు మించి దీంట్లో ఏమీ మ్యాటర్ అనేది ఏమి లేదు. సో అదొకటే. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, జోన్ల తంట కొత్త ఏర్పడిన పాత జిల్లాల కింద లెక్క, రాష్ట్రపతి ఉత్తర్వులు సవరిస్తేనే మనుగడలోకి, సీఎంఓ కార్యాలయానికి చేరిన కొత్త జిల్లాల ఫైల్. ఏదైతే మన గ్రూప్ 2 సంబంధించి కూడా మనం ఒక వీడియో చేసుకున్నాం. ఈ కొత్త జిల్లాలకు సంబంధించిన తర్వాత పోస్ట్ అది ఇవ్వండి, ఇండెంట్స్ అది ఇవ్వండి అని చెప్పేసి టీఎస్పీఎస్సీ నుంచి ఒక లెటర్ గవర్నమెంట్కి వెళ్ళిందని కూడా మనం చెప్పుకున్నాం. వాటికి సంబంధించిన ఈ జోన్స్ అనేది దాని గురించి కూడా ఈరోజు పేపర్లో పట్టడం జరిగింది. చూడండి, జిల్లాల పునర్విభజనకు జోనల్ ఇబ్బంది తలెత్తున్నాయి. రాష్ట్రంలో 31 జిల్లాలను 7 జోన్ల కింద చేరుస్తూ కొత్త జోనల్ వ్యవస్థను గత ఆగస్టు 29నే మనకి తీసుకొచ్చారని తెలుసు. ఓకే, ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఫైల్ అనేది సీఎం ఆఫీస్కి అనేది చేరింది. ఓకే, దానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి దీని మీద సంతకం అనేది చేయడం జరిగిందని చెప్పేసి, ఇది చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందని చెప్పేసి మనకి ఈ కథ సారాంశము. ఓకే, ఇది ఏదైతే ఫైనలైజ్ అవుతుందో దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మనకి అందుతాయి. కాబట్టి అప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మీకు 2 ఆర్టికల్స్ ప్రకటిస్తున్నాయి. ఓయూ దూర విద్యలో బీఈడి, అలాగే జనవరిలో విఆర్ఓ ధృవపత్రాల పరిశీలన. ఏదైతే విఆర్ఓ ఎగ్జామ్కి సంబంధించి ఉందో వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది వచ్చే జనవరిలో వస్తున్నట్టు చెప్తున్నారు. మాసాప్ ట్యాంక్లో అనేది జరుగుతుంది. పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు తెలుస్తుంది. జనవరి 3, 5, 7, 9 తేదీల్లో చేపట్టే ఈ ప్రక్రియకు అర్హత సాధించిన వారి వివరాలు వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. ఓకే, దాంతోపాటు వైద్య శాఖలోని ట్యూటర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా, గురుకులాల్లోని లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు కూడా తమ వెబ్సైట్లో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి సమాచారానికి తమ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. ఓకే, దీని గురించి కూడా మనం అది వీడియో అనేది చేసేస్తున్నాము. సో ఏదైతే ఈ వైద్య శాఖలో సంబంధించిన ట్యూటర్లకు సంబంధించిన ఈ లైబ్రరీకి సంబంధించిన కూడా మనం వీడియో అనేది చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్లోకి వెళ్ళేసి ఆ లింక్లు అనేది తీసుకోవడం జరిగింది. దాంతోపాటు డిస్క్రిప్షన్లో అన్ని ఒక లింక్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. సో మీరు దాంట్లోకి వెళ్ళినట్లయితే అన్ని వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. ఓకే, దాంతోపాటు ఏదైతే ఈ బీఈడీ ఉందో బీఈడీని కూడా ఆన్లైన్ ఏంటి అంటే దూర విద్య ద్వారా కూడా కరెస్పాండెన్స్ ద్వారా కూడా దీన్ని చేసే అవకాశం ఉన్నట్టు దానికి సంబంధించిన ప్రపోజల్ ఉందని చెప్పేసి 500 సీట్ల వరకు కూడా అనుమతి తీసుకొని దాంట్లో ఈ ఎవరైతే మెరిట్ వస్తారో ఆ మెరిట్ ప్రకారం ఆ సీట్లు అనేది కేటాయిస్తారని చెప్తున్నారు. సో దానికి ఏమేమి కావాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి, దాంతోపాటు 2 ఏళ్ళు టీచర్గా పనిచేసిన అనుభవం ఉండాలని చేసేసి కండిషన్ పెడుతున్నారు. చూద్దాము. ఓయూ పరిధిలోని ప్రొఫెసర్ సోన్స్ ఎడ్యుకేషన్ బీఈడీ కోర్సు సంబంధించిన ప్రవేశపెట్టిన నోటిఫికేషన్ జనవరి మొదటి వారంలో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. బట్ వీటికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అనేది జనవరిలో వస్తుందని చెప్తున్నారు. దీనికి కండిషన్ చెప్పాను కదా, డిగ్రీ చేసి 2 ఏళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకి కేటాలో వాళ్ళకి ఇది అనేది వీళ్ళకి సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. చూడండి, దూర విద్యా విధానంలో బీఈడీ చేయాలనుకునే అభ్యర్థులు డిగ్రీ చేసి 2 ఏళ్ళు టీచర్గా పనిచేసిన అనుభవం ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. ఇప్పటి వరకు దూర విద్యలో పలు యూజీ, పీజీ డిప్లొమా కోర్సులు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం లేదని, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు మాత్రం జరుపుతున్నామని వివరించారు. ఓకే, ఏదైతే ఓయూ పరిధిలో ఉందో దీంట్లో బీఈడీ అనేది మనం ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కరెస్పాండెన్స్లో చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. దీని తర్వాత మనం
డిగ్రీ ఏదైతే కామన్ సిలబస్ అనేది ఉంటుందో దాని గురించి చూద్దాం. చూడండి, డిగ్రీ సిలబస్ ఇక కామన్. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు సన్నాహాలు. ఏదైతే డిగ్రీ సిలబస్ను జాతీయ స్థాయిలో కామన్గా ఉండేలా మార్పులు చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. దీంతో సిలబస్లో భారీగా మార్పులు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నారు. దేశవ్యాప్తంగా యూనివర్సిటీల మధ్యలో సిలబస్లో ఉన్న గందరగోళానికి చెక్ పెట్టాలని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఒకే రాష్ట్రంలోని పలు విద్యాలయాల్లో కూడా కామన్ సిలబస్ విధానం లేకుండా పోయిందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల మధ్య ఉన్న సిలబస్, మూల్యాంకనం విధానము, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఓకే, వీటన్నిటిని కూడా ఒకే సిలబస్ తీసుకొచ్చినందువల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి దీని గురించి చెప్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెళ్తున్న యువతలోనూ గందరగోళం నెలకొంది. సివిల్ సర్వీస్ పరీక్షలు, SGT ఈ సిలబస్లోనూ రాష్ట్రాలు, యూనివర్సిటీలు వారీగా తేడాలున్నాయి. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కామన్ సిలబస్ డిగ్రీ కోర్సును తీసుకురావాలని UGC కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీంతో డిగ్రీ సిలబస్ మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. చదువుతో పాటు యువతకు ఉద్యోగ, విద్యార్థి అవకాశాలు ఉండేలా మార్పులు తీసుకురాబోతున్నారు. ఆర్ట్స్లో స్థానిక అంశాలకు కనీసం 20% పైగా ప్రాధాన్యం ఉండాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్ట్స్లో పైగా ప్రాధాన్యం ఇవ్వాలని దీంతో త్వరలోనే రాష్ట్రాల వారీగా వైస్ ఛాన్సలర్స్తో కమిటీలను కూడా ఏర్పాటు చేయనుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి గారు తెలపడం జరిగింది. అంటే ఇక నుంచి కూడా డిగ్రీ అనేది కూడా కామన్ సిలబస్ అనేది కూడా ఉంటుంది. అన్ని యూనివర్సిటీలకి ఒకే సిలబస్ ఉంటుంది అనేసి దీని సారాంశం. సో మనం ఈ వీడియో ద్వారా SI కానిస్టేబుల్స్, VRO, జోనల్ వ్యవస్థకు సంబంధించింది, అలాగే దూర విద్యకు సంబంధించిన BED గురించి, అలాగే డిగ్రీ అనేది కామన్ సిలబస్ ఉంటుందని కూడా చెప్పుకున్నాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందే అవకాశం ఉంది. మన ఛానల్కి సంబంధించినటువంటి మొబైల్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంతోపాటు జాబ్స్ అనే క్యాప్షన్స్లో మీకు అదర్ లింక్స్ కూడా ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.